హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లియో చాయిస్. సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి. మరి పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు. వాళ్ళకి ఏవో ఒకటి స్నాక్స్ చేసి పెడుతూ ఉండాలి కదండి. మనం ఎప్పుడూ రెగ్యులర్గా చేసేవి కాకుండా పిల్లలకి కొంచెం వెరైటీగా చేసి పెడితే వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు. సో దానికోసం మనం ఇవాళ ఎగ్లెస్ కోకోనట్ కుకీస్ చేయటం నేర్చుకుందామండి. ఇవి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చండి. మరి అది ఎలాగో మీకు చూపిస్తాను. మీకు అందరికీ తెలుసు, నా ప్రీవియస్ వీడియో ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నానని చూపించాను కదా. సో ఎయిర్ ఫ్రైయర్లో చేయటము, అలానే స్టవ్ మీద కూడా మనం ఈజీగా ఈ కుకీస్ ఎలా చేసుకోవచ్చో కూడా మీకు చూపిస్తాను. మరి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మాత్రం ఈ కుకీస్ చేయటంలో ఉన్న చిన్న చిన్న టిప్స్ మిస్ అవుతారు. ఓకేనా? మరి ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తాను, తర్వాత వాటి మెజర్మెంట్స్ చెప్తాను. ఈ కుకీస్ చేయటానికి కావలసినవి బటరు, షుగరు, కోకోనట్ పౌడరు, మైదా, అలాగే బేకింగ్ పౌడర్. ఇంతేనండి, సింపుల్గా ఇవి ఉంటే చాలు, మనం కోకోనట్ కుకీస్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి వీటి మెజర్మెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బటరు 115 గ్రామ్స్ లేదా హాఫ్ కప్. ఈ బటర్ రూమ్ టెంపరేచర్లో ఉండాలండి. అంటే మనం ఫ్రిడ్జ్లో నుంచి ఒక మినిమం 2 అవర్స్ బిఫోర్ తీసి బయట ఉంచుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ బటర్ యూజ్ చేయాలి. ఈ బటర్ పూర్తిగా కరిగిపోకూడదు. ఇలా చూస్తున్నారు కదా, ఇక్కడ ఇలా క్రీమీ టెక్స్చర్లో ఉండాలి. ఈ బటరు ఇలా విస్కర్తో అయినా బీట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎగ్ బీటర్ తోటి బీట్ చేస్తున్నాను. ఈ బటర్ బాగా సాఫ్ట్గా అయ్యే వరకు 1 or 2 మినిట్స్ బీట్ చేయాలి. ఇలా సాఫ్ట్గా బీట్ చేసుకున్నాక దీంట్లోనే ఇప్పుడు 3/4 కప్పు పౌడర్ షుగర్ లేదా కేస్టర్ షుగరు వేసుకోవాలి. అదే గ్రామ్స్లో అయితే 150 గ్రామ్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్ని మనం మిక్సీలో పౌడర్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఇలా షుగర్ పౌడర్ వేయగానే ఎగ్ బీటర్తో బీట్ చేస్తే షుగర్ ఎగిరిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇలా బటర్లో కొంచెం కలుపుకొని తర్వాత మనం మళ్ళీ 2-3 మినిట్స్, అంటే షుగర్ బాగా కరిగే వరకు కూడా ఈ బటర్లో బాగా బీట్ చేసుకోవాలి. ఇలా ఈ షుగర్ అంతా కూడా ఈ బటర్లో బాగా మిక్స్ అయ్యాక దీంట్లోనే ఇప్పుడు మనం 1 కప్పు లేదా 100 గ్రామ్స్ డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ వేసి మళ్ళీ బీట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మైదా యాడ్ చేద్దాం. ఇది 125 గ్రామ్స్ లేదా 1 కప్పు మైదా తీసుకుంటే సరిపోతుంది. ఈ మైదాని తప్పనిసరిగా ఒకసారి జల్లించి పక్కన పెట్టుకోవాలి. ఇక దీంట్లోనే 1/2 స్పూను బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక టిప్ చెప్తున్నానండి. మనం బటర్ తీసుకున్నప్పుడు అది సాల్టెడ్ది అయితే గనక మనం మళ్ళీ సాల్ట్ యాడ్ చేయాల్సిన పని లేదు. అన్సాల్టెడ్ బటర్ అయితే గనక మనం దీంట్లో ఎక్స్ట్రాగా 1/2 స్పూను సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇంకొక టిప్ ఏంటంటే, మైదా యాడ్ చేశాక మనం బీటర్ తోటి బీట్ చేయకూడదు. అలాగే బాగా గట్టిగా, అంటే పిసికినట్టుగా అట్లా కూడా మనం ఏమాత్రం అది పిండి కలపకూడదనమాట. ఎంతవరకు కూడా మనం చాలా మృదువుగా సున్నితంగా కలుపుకోవాలి. అంటే మనం గోధుమ పిండి కలిపినట్టుగా అలా గట్టిగా కనుక కలిపినట్లయితే మనకి కుకీస్ గుల్లగా రావు, అవి అణిగిపోయినట్టుగా వస్తాయన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మృదువుగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండి కలుపుకున్నాక దీంట్లో ఒక 2 స్పూన్లు పాలు యాడ్ చేయాలి. అవసరాన్ని బట్టి ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేయొచ్చు. మళ్ళీ ఒకసారి దీన్ని అంతటిని బాగా కలుపుకోవాలి. అంతా కలుపుకోవటం పూర్తయిన తర్వాత ఈ బౌల్ని మనం మూత పెట్టి ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల పిండి అంతా కూడా మనకి బాగా సెట్ అవుతుంది. ఇలా ఫ్రిడ్జ్లో తప్పనిసరిగా అరగంట సేపు
పెట్టాల్సిందేనండి. లేదంటే మనకి స్టవ్ మీద బిస్కెట్స్ పెట్టాక ఏమవుతుందంటే మనం వేసిన బటర్ కరిగిపోయి బిస్కెట్స్ అంతా కూడా చాలా పల్చగా వచ్చేస్తాయి అన్నమాట. ఇదిగోండి, ఫ్రిడ్జ్లో నుంచి తీసాను చూడండి. ఇప్పుడు పిండి ఎలా ఉందో, గట్టిగా ఉంది కదా. ఇట్లా మనకి చక్కగా బిస్కెట్స్ చేసుకోవటానికి అనువుగా సెట్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం బిస్కెట్స్ తయారు చేసుకొని మనం స్టవ్ మీద కానీ లేదా ఓవెన్ కానీ ఎయిర్ ఫ్రైయర్ కానీ ఇట్లా మనకి అందుబాటులో ఉన్న దేంట్లో అయినా సరే కుక్ చేసుకోవచ్చు. మనం ఈ కుకీస్ పెట్టుకునే ఏ ట్రేలో అయినా అడుగున బటర్ పేపర్ వేసుకుంటే చాలా బెటర్ అండి. అంటే మనకి చాలా ఈజీగా వస్తాయన్నమాట కుకీస్ అంటుకోకుండా. ఇక్కడ నాకు బటర్ పేపర్ లేదు కాబట్టి నేనైతే ఆయిల్ రాస్తున్నాను. ఆయిల్ కానీ బటర్ కానీ లేదా నెయ్యి కానీ మనకి ఏది అందుబాటులో ఉంటే అది కింద అప్లై చేయాలి. నేను ఇక్కడ నెయ్యి అప్లై చేశానండి. మరి ఇప్పుడు కుకీస్ రెడీ చేసుకుందాం. ముందుగా ఒక ప్లేట్లోకి కోకోనట్ పౌడర్ కూడా కొంచెం తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనకి కావలసిన సైజులో పిండి తీసుకుని రౌండ్గా ఉండలాగా చేసుకుని దీన్ని నెమ్మదిగా ఇలా ఒత్తాలి. చూస్తున్నారు కదండి, మరీ గట్టిగా ఒత్తకూడదు, నెమ్మదిగా ఒత్తాలి. అలా ఒత్తి మనం తీసుకున్న ఈ కోకోనట్ పౌడర్ ఉంది కదా, దాంట్లో ఒకసారి ఇలా పైన అద్దుకోవాలి. ఇక్కడ మీరు గమనిస్తున్నారా, ఈ కోకోనట్ పౌడరు ఒకవైపు అద్దుకుంటే సరిపోతుందండి, రెండు వైపులా అక్కర్లేదు. అలాగే ఇంకొక చిన్న టిప్ ఏంటంటే, మనం ఈ కుకీస్ చేసుకుని ఇలా ట్రేలో పెట్టుకునేటప్పుడు అది అటు ట్రే యొక్క అంచుకి కూడా తగలకూడదు. అలాగే ఈ కుకీస్ కూడా ఒకదానికొకటి అంటుకోకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలి. ఎందుకు అంటే ఈ కుకీస్ బేక్ అయ్యేటప్పుడు కొంచెం సైజు పెద్దవి అవుతాయి కాబట్టి అలా మనం కొంచెం దూరంగా పెట్టుకోవాలి. లేదు అనుకోండి ఒకదానికొకటి కలిసిపోతాయి. కుకీస్ అన్నీ రెడీ చేసుకునేలోగా ఈ ఎయిర్ ఫ్రైయర్ కూడా ఒకసారి ప్రీహీట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మేము తీసుకున్న ఈ అగారో డిజిటల్ ఎయిర్ ఫ్రైయర్లో ప్రీహీట్ సిస్టమ్ లేదండి. సో దానివల్ల నేను ఏం చేస్తున్నాను అంటే మాన్యువల్లో పెట్టి ఇలా ప్రీహీట్ చేస్తున్నాను. ఇది ప్రీహీట్ అయ్యేలోగా మనం ఈ కుకీస్ కూడా రెడీ చేసేసుకుందాము. ఇది ప్రీహీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని కుకీస్ ఆప్షన్లో పెట్టి బేక్ చేసుకుందాం. ఇదిగోండి, టైము ఈ విధంగా వచ్చింది. నేను 180 డిగ్రీస్లో ఉంచి అలాగే 12 మినిట్స్ పెట్టానండి. ఒకవేళ కుక్ అవ్వకపోతే మళ్ళీ కొంచెం టైం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈ ట్రేలో పెట్టే కుకీస్ని నేను స్టవ్ మీద పెడతానండి. అలాగే మీరు గమనించే ఉంటారు, నేను తీసుకున్న ఈ ట్రేస్ కేక్ ట్రేసేనండి. నేను వాటిల్లోనే ఈ కుకీస్ చేస్తున్నాను. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దాన్ని కూడా ప్రీహీట్ చేస్తున్నానండి. అలాగే నేను ఈ ట్రేకి ముందుగా నెయ్యి అప్లై చేశాను. అడుగున పైన కొంచెం మైదా పిండిని అలా స్ప్రింకిల్ చేశాను. ఎక్స్ట్రాగా ఉన్న ఆ పిండి ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా మనం రిమూవ్ చేయాలండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ట్రేని ఇప్పుడు ఈ ప్యాన్లో పెడుతున్నానండి. ఈ ఎయిర్ ఫ్రైయర్లో పెట్టినవి అయిపోయాయండి. చూద్దాం ఎలా వచ్చాయో. చూడండి, చక్కగా బ్రౌన్గా ఎంత బాగా వచ్చాయో కదా. అలాగే వీటిని మనం బయటకి తీసిన వెంటనే కదపకూడదండి. కొంచెం ఒక 2-3 నిమిషాలు అయిన తర్వాత అప్పుడు మనకి ఫ్రీగా వచ్చేస్తాయి. వెంటనే కదిపినట్లయితే అవి కొంచెం మెత్తగా ఉంటాయండి. మనకి కొంచెం రూమ్ టెంపరేచర్కి వచ్చేసరికి ఈ బిస్కెట్స్ చక్కగా గట్టిపడిపోతాయి. మీరేం భయపడక్కర్లేదు. ఇదిగోండి, బిస్కెట్స్ అన్నీ కూడా రెడీ అయిపోయాయి. ఇక్కడ మీరు గమనిస్తున్నారా, నేను 2 ట్రేస్ అల్యూమినియం ట్రేస్లో పెట్టాను. అలాగే ఒకటి
నాన్ స్టిక్ ప్యాన్లో కూడా పెట్టాను. ఎందుకంటే మీకు డిఫరెన్స్ ఎట్లా వచ్చింది అన్నది తెలుస్తుందని నేను ఇక్కడ 2 విధాలుగాను చేసి చూపించాను. మోస్ట్లీ ఏమవుతుందంటే మనం నాన్ స్టిక్ ప్యాన్లో పెట్టినప్పుడు నాన్ స్టిక్ ఎప్పుడైనా సరే హీట్ ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి అవి త్వరగా అంటే మనకి అడుగున ఇంకొంచెం ఎక్కువగా బ్రౌనీగా క్రిస్పీగా అయ్యే అవకాశం ఉంది. అల్యూమినియం ట్రేస్లో అయితే మాత్రం కరెక్ట్గా వస్తాయి. అది మీరు కొంచెం గమనించుకోవాలి. ఇక్కడ ఇంకొక చిన్న టిప్ అండి. ఈ బిస్కెట్స్ అన్నీ అలా ట్రేలోనే వదిలేసేయకూడదు. ఈ బిస్కెట్స్ అన్నీ కూడా తీసి ఇలా ఒక వైర్ ర్యాక్ మీద పెట్టుకోవాలి. ఎందుకంటే బిస్కెట్కి అడుగున వైపు కూడా పూర్తిగా చల్లారాలి. లేదనుకోండి మనం ఇలానే ఒక డబ్బాలో స్టోర్ చేసామంటే అడుగున నీరు వచ్చేసే అవకాశం ఉంది. అందుకని ఈ వైర్ ర్యాక్ మీద ఇలా పెట్టుకుని బిస్కెట్స్ అన్నీ కూడా పూర్తిగా ఆరనివ్వాలి. ఫ్రెండ్స్, నేను చెప్పిన ఈ కొలతలతో ఈ కోకోనట్ కుకీస్ చేశారంటే చాలా అద్భుతంగా వస్తాయండి. మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.